హనుమంత్ రెడ్డి గారికి. ఇందులో దారిద్ర్య రేఖ దిగి ఉన్నటువంటి 20% ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని దారిద్ర్య రిచెస్ట్ పీపుల్ అంటే ఉద్దేశం. ఇందులో భాగంగా ఈరోజు మనకు వారు అటెండ్ కావడం జరుగుతుంది. ఇక మనకిచ్చిన లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఓవరాల్ గా విజన్ ఇంప్లిమెంటేషన్ లో ఒక పార్ట్ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనేది ఒక బ్రాడర్ అవుట్లుక్ తో ఒక ప్రణాళిక ఉండాలి. 2047 నాటికి రాయదుర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని అనుకుంటా ఉన్నామనే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. అట్లాగే 2029 నాటి మన లక్ష్యాలు ఏంటనేది మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2029 నాటికి ఏమేమి చేయాలా అనే దాంట్లో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది, కొన్ని లక్ష్యాలను కూడా నిర్ణయం చేసుకున్నాం. దాంట్లో ప్రధానంగా ఇల్లు లేని పేద కుటుంబాలు ఉండకూడదు. అంటే ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలా, ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఆ రోజు 2029 జూన్ 6వ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు అనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీ గ్రామాల్లో కానీ మీ వార్డుల్లో కానీ ఎంతమంది ఇల్లు లేని తేలినారు, దాంట్లో సొంత స్థలాలుండి ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్థలము ప్లస్ ఇల్లు రెండు అడుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీరు బైఫర్కేట్ చేసుకోవాలి. తొలి ప్రాధాన్యం ఎవరికి ఇవ్వాలా? సొంత స్థలాలుండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మన లక్ష్యంలో కొంత ముందడుగు వేసినట్టు అవుతారు. అన్ని ముందరేసుకొని ఏమీ చేయలేకపోతున్నామని తొలి ప్రాధాన్యం ఏది మలి ప్రాధాన్యం అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. అట్లా మీరు 2027 నాటికి కనీసం సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించేదానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేయండి. 2029 నాటికి మనం స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము. అది రెండవ దశ. ఎందుకంటే ఇప్పుడు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టించాలంటే ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక భారం ఉంది కాబట్టి కొంత ఆలస్యం అవుతాం. అది కూడా చేద్దాం. తొలి ప్రాధాన్యం సొంత స్థలాల నుండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇద్దాం. అట్లాగే చాలా గ్రామాల్లో తహసీల్దార్లు అందరూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి. గ్రామానికి సమీపంలో ఉండే ప్రభుత్వ భూములని మీరు గుర్తించి వాటి వివరాలు సేకరించి ఎంతమందికి దాంట్లో పట్టాలు ఇవ్వగలము ఒక ప్రణాళిక రూపకల్పన చేయాలి. మూడవది, ఎవరైనా దాతలు ఆ గ్రామంలో నిరుపేదలకు ఇల్లు కట్టించడానికి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఎవరైనా దానం ఇచ్చేవాళ్ళంటే మీరు ఐడెంటిఫై చేయాలి. దీనికి కొంత కసరత్తు అవసరం. మీరు మీ ఆఫీసుల్లో కూర్చొని ఇవన్నీ చేయలేరు. మీరు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఎవరు కొంత దాతృత్వ గుణమున్న వాళ్ళు ఉన్నారు, ఈ ఊర్లో తక్షణ అవసరాలు ఏమేమి ఉన్నాయని చూడాలి. ఇప్పుడు మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను కూడా 3 రోజులుగా ఈ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల చాలా మందికి ప్రభుత్వ పథకాల ఫలితాలు రావడం లేదు. అర్హులుగా వాళ్ళను ఎక్కించడానికి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని
మొన్న మన ఎంపీడీఓ గారు, మన తహసీల్దార్ నాన్నగారు గారు వీళ్ళందరూ నోటీస్ ఇచ్చేదానికి నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ఆయన మొన్న మా మీటింగ్లోనే చెప్పాడు, దీన్నంతా నేను చదివినాను, దీనికి త్వరలోనే పరిష్కారం చూపిస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. అంటే దాంట్లో మనం లాస్ట్లో అడిగింది ఏమంటే 2019లో గత ప్రభుత్వం ఒక సర్వే చేసి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసింది. మ్యాపింగ్ చేసినప్పుడు కుటుంబాలు మ్యాప్ కావడంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. సక్రమంగా మ్యాపింగ్ జరిగిన నేను ఇందాక ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి భూమి ఉంది. పెళ్లి చేసుకొని 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో ఒకరు స్కూల్కి పోతా ఉన్నారు. వాళ్ళకి అంటే అతని భార్య ఆధార్ నంబరు వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డుతో మ్యాప్ అయ్యి ఉంది. ఇక్కడ వీళ్ళు అప్లై చేస్తే ఆధార్ నంబరు ప్రకారము వాళ్ళ అమ్మ వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళకి చూపెడతారు. దానివల్ల వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు రాలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. ఇప్పుడు 19లో మ్యాప్ చేసినప్పుడు కొంతమంది సంవత్సరం పిల్లోడు ఉండింటాడు. ఈరోజు 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చింది, 6 ఏళ్ళు అవుతుంది. అంటే అబ్బాయి స్కూల్కి పోతా అన్నాడు, 2వ క్లాస్ చదువుతా అన్నాడు, తల్లికి వందనం రాదు. తర్వాత ఫ్యామిలీస్ స్ప్లిట్ అయ్యాయి, అన్నదమ్ములు విడిపోయినారు. తండ్రి పేరుతో ఆస్తి ఉంటే అన్నదమ్ములు పంచుకున్నారు ఆస్తులు. అయితే ఆ కుటుంబం అంతా కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ లో ఒకే కుటుంబం కింద రికార్డ్ అయి ఉండడం వల్ల ప్రభుత్వ లెక్కల్లో ఆ కుటుంబాలు విడిపోయినా ఆ తండ్రి ఆస్తిని అన్నదమ్ములు ఇద్దరు పంచుకున్నా వాళ్లకు 12 ఎకరాలు ఉండేది 6 ఎకరాలు, లేకపోతే 6 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు వచ్చినా అది ప్రభుత్వ పథకాలకు వాళ్ళు అర్హులు కాకుండా పోతారు. ఈ రకమైన సాంకేతిక ఇబ్బందులు క్షేత్రస్థాయిలో చాలా ఉన్నాయి. మీరు వీటిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలా, వివరాలు నమోదు చేయాలి. ఊరికే తెలుసుకుంటే నేను ఒక అబ్బాయిని పెట్టుకొని రాసుకుంటున్నాను, ఆధార్ కార్డు నంబర్లు అవన్నీ రాసుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడ ఆ ఇంటికి పోయినప్పుడు అతను సమస్య చెప్తే నేను విని రావడం లేదు, దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచన చేస్తాను. మీలో కూడా అలాంటి ఆలోచనలు రావాలి. చెప్తాను, మీలో కూడా అలాంటి ఆలోచనలు రావాలి, పట్టుదల పెరగాలి. అందరూ కలిసి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందినాం. ఎవరికి రాని అవకాశం మనకు వచ్చింది. ఎమ్మెల్యే అయినా నాకు, ప్రభుత్వ అధికారులను మీకు అవకాశం వచ్చింది. దీన్ని సాధ్యమైనంత త్వరగా మనం అమలులో తీసుకొస్తే చాలా సమస్యలు పరిష్కారం. నాకు తెలిసి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మధ్యలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడైనా లేదా ఏదైనా కాన్ఫరెన్స్ లో జూమ్ లో ఎక్కడైనా కలిసినప్పుడు కూడా గుర్తు చేస్తే ఆయన త్వరగా మనకు వెసులుబాటు ఇస్తారు. అంటే మళ్ళీ ఫ్యామిలీస్ స్ప్లిట్ చేసుకోవడానికి ఆ హౌస్ హోల్డ్ మ్యాప్ లో ఉన్న వాటిలో సవరణలు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆ వచ్చే నాటికి మనమంతా ఆ సవరణలు చేసుకునే పరిస్థితికి ఈ ప్రజలను తీసుకొస్తే ఇమీడియట్ గా పని అవుతారు. అంటే దాన్ని వాడుకునేదానికి వాళ్ళను సమాయత్తం చేయాలి. లేకపోతే మన దగ్గర ఆ వివరాలే లేవనుకో మనం ఏం చేస్తాం, వస్తుంది అదేదో నెల 2 నెలలు టైం పెడతారు, ఆ టైం అయిపోతుంది, వీళ్ళకి ఆ వివరాలు తెలియవు. ప్రభుత్వం ఏమో మేము ఇది చేసినాము, చేసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వేసుకుంటారు, తెలియని వాళ్ళు
మళ్ళా ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు. 2023లో ఆ ప్రభుత్వం కూడా ఒక వెసులుబాటు కల్పించింది కొన్ని రోజులు. కానీ దానికి తగినంత ప్రచారం లేకపోవడం వల్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల, కాబట్టి మీరు ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, 2029 నాటికి అందరూ ఇల్లు పెట్టుకోవాలనుకుంటున్నాం. 25 నాటికే మ్యాక్సిమం ఇల్లు కట్టించాల, సొంత స్థలాలు తేవాలని అనుకుంటున్నాం. కట్టించాలంటే ఈ ఫ్యామిలీస్ లిఫ్ట్గా అయితేనే అన్ని కుటుంబాలకు న్యాయం జరిగినట్టు అవుతుంది. లేకపోతే మళ్ళీ మనం 29 నాటికి మళ్ళీ ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటే మళ్ళీ ఆ రోజు 5,000 10,000 మందితో మనకు ఇల్లు లేవని అప్లికేషన్లు పెట్టుకుంటాం. అట్లాంటి పరిస్థితి లేకుండా చేయాలంటే ప్రభుత్వ పథకాలు, అట్లాగే ఆ పథకాలకు సంబంధించిన వివరాలు, వాటికి ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటులో వీటిపైన ప్రజలకు అవగాహన కల్పించగలిగినప్పుడే మనకు ఇవన్నీ జరుగుతాయి. సచివాలయాలు ఉన్నాయి, చాలా మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళ విధులు నిర్వర్తించడంతో పాటు దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థ దశాబ్దాల కాలంగా విజయవంతంగా నడపగలుగుతున్నప్పుడు మనం ఒక వ్యవస్థ, ప్రభుత్వం నుంచి అనేక మంది అనేక రకాల సౌకర్యాలు పొందుతా ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ జిందాల్సం ఒక పరిశ్రమ ఉంది, తర్వాత చాలా పరిశ్రమలు చిన్న చిన్న వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ నుంచి మనం ఏం ఆశించాం. ప్రభుత్వం వాళ్ళకు సబ్సిడీ ఇస్తూ ఉంటారు, ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇస్తూ ఉంటారు, నీళ్లు ఇస్తూ ఉంటారు, ల్యాండ్ అలకేట్ చేసి ఇస్తారు. ఇట్లా ప్రభుత్వం నుంచి వాళ్ళు రకరకాల సహాయాలు పొందుతూ ఉన్నప్పుడు కనీసం వాళ్ళు సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తిరిగి సమాజానికి ఇవ్వమని అడిగితే ఇస్తారు అనుకుంటారు. ఇందాక నేను కమిషనర్ గారు కూడా చెప్పాను, నేను ఎవరో 2-3 మాట్లాడతాను. కొంతమంది ఫ్యామిలీస్ మనం మ్యాప్ చేద్దాం. టాప్ క్లీన్ 10% సొసైటీలో ఎవరైతే ఆర్థికంగా స్థితిమంతులై ఉంటారో, 10 మందికి సహాయం చేయగలిగే స్తోమత కలిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళతో అవసరం ఉండే వాళ్ళకి సహాయం చేయించడమే P4 విధానం. ఇదే పెద్ద మ్యాజిక్ ఏం కాదు. దీన్ని మనం ఎక్కడికక్కడ మీరు కూడా మీ పరిధిలో చాలా మంది పిల్లలకు సహాయం చేస్తూ ఉంటారు, చదువుల కోసం మనమే చేస్తూ ఉంటాం. నేను లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1,426 మంది ఆడపిల్లలను ఇదే నియోజకవర్గంలో చదివించాం. అలా ఫీజులు కట్టాం. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతే ఆటోలు పెట్టాం, ఆటో ఛార్జీలు ఇచ్చాం, కొంతమంది కుట్టు మిషన్లు పంపించాం. ఇక్కడ ఉర్దూ జూనియర్ కాలేజీ ఉంటే దాంట్లో ఫీజులు ఎక్కువ, దాదాపు 12-13 వేలు ఉంటే ఒక్కొక్కరికి. అప్పుడు మేము కూడా మ్యాప్ చేశాం, ఒక కౌన్సిలర్కి ఇచ్చి నువ్వు ఈ పాప చదివించు, ఆ ఫీజు కట్టు అని అంత మ్యాప్ చేశాం. P4 విధానాన్ని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాం రాయడంతో. అట్లా మీరు కూడా మీ పరిధిలో ఎంతమందికి చేయగలుగుతారో అంతమందికి చేసి, రాయదుర్గం నియోజకవర్గం భౌగోళికంగా మనం రాష్ట్రానికి సరిహద్దులో ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి అట్లాగే ప్రభుత్వం ఇచ్చే లక్ష్యాల అమలుకు మాకు వెనుకబాటుతనం లేదు. మేము కూడా మిగతా నియోజకవర్గాలు ధీటుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామని ఒక సంకల్పం తీసుకొని మీరందరూ పనిచేస్తే అది పెద్ద సమస్య కాదు. మీరు నాకు తోడుగా ఉండండి, నేను మీకు తోడుగా ఉంటాను. అందరం కలిసి పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, అలాగే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేద్దామని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో మీరందరూ ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మీ సహాయ సహకారాలు అందివ్వాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.